మామూలుగా అనుకుంటున్నాం, ఈ పూజలు చేస్తున్నాను, ఈ దీపాలు వెలిగిస్తున్నాను, ఈ ధూపాలు వెలిగిస్తున్నాను, నాకంతా పోతుందని. ఏది పోదు, ఏది పోదు, కొంత పోతుంది అంతే, కొద్దిగా. అందులో మనం చేసింది అంతా చిన్న దీపం వెలిగించేసి మొత్తం అజ్ఞానం నశించిపోవాలంటే పోతుందా చెప్పండి? అసలు దీపం ఎంత, అసలు నువ్వు చేసింది ఎంత? ఇది సరిపోదు. అందుకే జ్ఞానానికి వెదగాల. మనందరం ఏమనుకుంటాం చెప్పండి? నేను పూజ చేస్తున్నాను చాలు, నాకు అంతే చాలు, దీపం వెలిగించుకుంటాను ఇంట్లో, నేను అంతా అయిపోయింది. నాకు పూజ చేస్తారు 10 నిమిషాలు అయిపోతుంది. అట్లాగే స్తోత్రం ఏదో చేస్తారు 10 నిమిషాలు, నేను మౌనా అంతా అయిపోయింది అంటాడు. అట్లా కొంతసేపు జపం చేసుకుంటాడు, నేను ఎంతో చేశాను అంటాడు. ఏదో ఒక అరగంట ధ్యానం చేస్తాడు, నేను ఎంతో చేశాను, నాకు చాలు అనుకుంటాడు. సరిపోతుందా? చాలదు. చాలదు భూదేవత్వము, చాలదు దైవత్వము, చాలదు అమరత్వము అని ప్రహ్లాదు అంటాడు. ఇదంతా సరిపోదయ్యా, అది ఎంత, నువ్వు చేసింది ఎంత అసలు? నీకు నెలకి ఇప్పుడు ఒక్కొక్కడికి 10,000 వచ్చినా సరిపోవడం లే, 20,000 వచ్చినా సరిపోవడం లే, 50,000 వచ్చినా సరిపోవడం లేదు. ఎన్ని ఖర్చులు, ఎంత తతంగా ఉన్నది చూడండి. అసలు డబ్బు వస్తే సరిపోతుంది అంటున్నావా? లక్షలు వచ్చినా సరిపోతుంది అనడం లేదు, కోట్లు వచ్చినా సరిపోతుంది అనడం లేదు. 1000 కోట్లు వేసుకున్నా నీ బ్యాంకీలో ఇంకా నాకు సరిపోతుందని నీకు ఇంకా ఆశ తీరడం లేదు. మరి అక్కడ నువ్వు ఎందుకు స్టాప్ చేయడం లేదు? అసలు నాకు అక్కడ సరిపోతుందని అనొచ్చు కదా. ఒక బిల్డింగ్ చాలదా? 2 బిల్డింగ్లు చాలదా? 3 బిల్డింగ్లు చాలదా? లేని వారికి లేకుండానే ఉన్నది, ఉన్నవాడికి 100 బిల్డింగులు ఉన్నాయి. లేనివాడికి డబ్బే కరువు అవుతుంది, ఉన్నవాడికి కోట్ల డబ్బుతో మునుగుతున్నాడు. వాడు రోజుకు ఒక సెల్ల వాడతాడు, రోజుకు ఒక కారు వాడతాడు, లక్షల రూపాయలు సెల్లలు కొని చూస్తూ ఉంటుంటాడు. మరి చూడండి అసలు అక్కడికైనా సంతృప్తి పొందుతున్నాడా? పొందడంలే. దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచం అంతా నాకే కావాలని ఇంకా ఆశ పోవటం లేదు. చూడండి, ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా. ఈ ఆశ చేత బంధించబడి ఈ జీవులట ఏమైపోతున్నారో చూడండి. కర్మణా బహుచింతయా ఆయుక్షేణం నజానాతి. ఈ ఆశ వల్ల, ఈ యొక్క అత్యాశ వల్ల, ఈ కోరికల వల్ల ఆయు క్షీణించిపోతుంది. ఎట్లా? ఒక ఘటం ఉంటుంది, కుండ. ఆ కుండకు చిన్న కన్నం ఉంది, అది మీకు తెలియలే. ఆ చిన్న కన్నం నుండి పాపం లేక నీళ్లు తెచ్చారు, చూసుకోలేదు. పాపం ఆ కన్నం నుండి నీరంతా చుక్క పోయింది. లాస్ట్ కొండంత ఖాళీ అయిపోయింది. చూడండి, అట్లాగా నీవు ఈ జన్మలో ఈ ఆశ చేత ఈ జీవితాన్ని, ఆయుష్యంతా కోల్పోతున్నావు. ఆయుర్వర్ష శతం రుణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్థస్య పరస్య చార్థమపరం బాలత్వ వృద్ధత్వయోః. ఇది భక్తులు చెప్తారండి, భక్తృహరి. ఆయుర్వర్ష శతం రుణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం, రాత్రౌ తదర్థం గతం. ఆయుర్వర్ష శతం రుణాం. శతం రుణాం. రుణాం అంటే మనుషులకి ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయం అంటే 100 సంవత్సరాలు. ఆయుర్వర్ష శతం రుణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం. పరిమితమైనది ఈ 100 సంవత్సరాలు కూడా పరిమితం. ఈ 100 సంవత్సరాలకి ఎంతో మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం. చూడండి, ఆ 100 సంవత్సరాలు నీ జీవనం ఎట్లా ఉండాలి? నువ్వు జీవిస్తే 10 మంది జీవించినట్టు ఉండాలి. అంతేగాని వీడు ఎప్పుడు చస్తాడరా అన్నట్టు ఉండకూడదు. అసలు వీడు ఎప్పుడు పోతాడో అన్నట్టు ఉండకూడదు. అప్పుడు ఇతడు ఇంకా కొంతకాలం జీవించాలా, ఈయన జీవనంతో కొన్ని కోట్ల మంది జీవిస్తారా అన్నటువంటి దీంట్లో ఉండాలి నీ జీవనం. చూసారా? అదే ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. ఆయుర్వర్ష శతం రుణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం. 100 సంవత్సరాలండి జీవనం. అందులో మన జీవనం సగం సగం ఆయుర్దాయం 50 సంవత్సరాలు పూర్తిగా మనకి ఎట్లా పోతుందంటే నిద్రలోనే పోతుందండి. అసలు ఆ నిద్రే, హాయిగా నిద్రే పోతున్నాం కుంభకర్ణులాగా. ఏమి నిద్రో! మొత్తం 10 గంటలు ఉంటే 12 గంటలు నిద్రపోతారండి. అసలు తెల్లవారు 7 వరకే లేగరండి. 7, 8 అయిపోతుంటుంది ఆ నిద్ర లెగిస్తుంది. చూడండి, అప్పుడు
సూర్యుడికి ఎదురుగా తీసుకొని బ్రష్ తోగుతుంటారు. చూడండి, అబ్బో ఎంత గొప్పవాళ్ళు అసలు. మనం ఎంత గొప్పవారు నిజంగా చెప్పండి అసలు. ప్రాతకాలమే దంతధావనం చేయాలి. ప్రాతకాలమే లేచి దంతధావనం చేసుకొని స్నాన సంధ్యలు జరుపుకొని చక్కగా 6 గంటలకల్లా దైవనిష్ఠుడివై ఈ పవిత్రమైన జన్మ నాకు భగవంతుడు ఇచ్చాడు, ఆ సూర్యోదయం అయిపోతుందని లేవాలా అనేటువంటి నీ లోపల ఆతృత కలగాలి. లెగిసి భగవంతుణ్ణి ఆ సూర్యుడిని అర్చించి నమస్కారం చేసి అనుష్ఠానం చేసుకొని సంధ్యావందనాది అవి ఆచరించి అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ చక్కగా పూజ, ఆ ధ్యానం, ఆ సాధన చేసుకుంటూ పిల్లల్ని లేపి వాళ్ళు కూడా చక్కగా స్నాన సంధ్యలు ఆ సమయంలోనే చేపించి వాళ్లకు బొట్టు పెట్టి వాళ్ళకు ఒక ఉతికిన వస్త్రాలు ధరించి ఆ భగవంతుడి విషయాలని, ధర్మ విషయాలని, ధార్మిక విషయాలని చెప్పి వాళ్ళకి స్కూలుకు పంపితే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అసలు ఎంత గొప్పవారు అయిపోతారో చూడండి. అసలు ఆ గొప్పతనాన్ని చెప్పడానికి మహర్షులు ఉద్భవించారు. దాని కొరకు ఈ ఆశ్రమాలు వచ్చాయి, దాని కొరకే మఠాలు ఉద్భవించాయి, దాని కొరకే ఈ గురువులు, అందుకొనకే ఈ యొక్క దేవాలయాలు అందుకే వచ్చాయి. అంతేగాని దేవాలయంలో నువ్వు కొంబరుష్టిగా పూజలు చేసేసుకొని ఏవో అక్కడ ఇవి చేయడానికి కాదు. అక్కడ జ్ఞానం సంపాదించాలా, పూజలు చేసుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందాలా, జ్ఞానాన్ని అక్కడ ఆర్జించాలి. అక్కడ ఉన్నటువంటి పండితులు, అక్కడ ఉన్నటువంటి పురోహితులు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సదాచారవంతులు, తప్పకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ఈ జ్ఞాన మార్గాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ యొక్క మానవ జీవితం యొక్క విలువల్ని, మానవత్వ విలువల్ని వాళ్ళు బోధించాలి. అట్లా బోధించినప్పుడు మనిషిలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు ఆ ఊరికి, ఆ వీధికి, ఆ గ్రామానికే ఒక వెలుగునిస్తుంది అనమాట. చూడండి, ఆ జీవితాలు చూడాలి మనం. ఆ జీవితం ఇప్పుడు కూడా మనం చూడగలం. ఇప్పటికైనా నష్టం లేదు. ఇప్పటి నుండి అయినా మనం ప్రారంభం చేస్తే సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారు అన్నారు, టిల్ నౌ యు ట్రై. ఇప్పటి నుండైనా నువ్వు ప్రయత్నం చెయ్యి, తప్పక యూ విల్ చేంజ్ అన్నారు. నువ్వు మారిపోతావని చెప్పారు, నీలో మార్పు కలుగుతుందని చెప్పారు. ఏది మన ప్రయత్నమే మనం చేయటం లేదు. పూర్తిగా మన విషయాలకు దాసురైపోతున్నాం, ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోతున్నాం. ఏది చూస్తే అదే కావాలనుకుంటున్నాం, ఎటు చూస్తే అటే ఆకర్షితులైపోతున్నాం. అంతే, అటు వెళ్తే అటే వెళ్ళిపోతున్నాం. ఆధ్యాత్మికానికి వస్తే ఏదో కార్యక్రమాలకి, అటు ఉపన్యాసాలు వింటే ఆహా ఎంత గొప్పగా ఉన్నదని ఇందులోనూ ఆ సమయం అంతా ఇటే మైమర్చిపోతున్నాం. అటు వెళ్తే అటే మైమర్చిపోతున్నాం. ఎటు పోతున్నామో మనకి అర్థం కావడం లేదు. ఈ అర్థం కాని ఈ వ్యస్తమైన జీవితాన్ని గడుపుతూ మన యొక్క జీవితాన్ని నష్టం చేసుకుంటుంది. అట్లాగా ఆ నష్టాన్ని మనం ఎంత చేస్తున్నామో మనకే తెలియడం లేదు. అందుకే భగవద్గీతను కొద్దిగా చదువు, కొద్దిగా నువ్వు అధ్యయనం చెయ్యి, ఈ జీవితాన్ని మార్చుకో. అట్లా భగవద్గీతే కాదు, ఉపనిషత్తులను అధ్యయనం చెయ్యి, అట్లాగే ధర్మశాస్త్రాలను అధ్యయనం చెయ్యి, అట్లా మహర్షుల యొక్క గ్రంథాలను అధ్యయనం చెయ్యి. అట్లా నీ జీవితాన్ని అధ్యయనం చెయ్యి, నీ జీవితాన్ని అంతర్ముఖం చేసుకో. నువ్వు అంతర్ముఖం చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఒక గొప్పతనం ఏమున్నది, నువ్వు ఏ గొప్పతనం చేసావు, నీలో నువ్వు ఎవరికి నువ్వు హాని చేసావు అని నువ్వు తెలుసుకో. నీకు నువ్వే నీ జీవితాన్ని నువ్వు అధ్యయనం చేయకుండా తర్వాత ఇతరుల జీవితాన్ని అధ్యయనం చేయి. చూసారా, మరి ఇంత గొప్ప విషయాన్ని మనకి మహర్షులు, మరి అట్లాగే గొప్పవారు ఎంతోమంది మనకి అందించారు.